హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మనుషులు చనిపోతే వారి వారి పాపపుణ్యాల ఫలితంగా స్వర్గానికి లేదా నరకానికి చేరుకుంటారని అంటారు. తాము చేసిన పాపాల వల్ల ఖచ్చితంగా నరకానికే పోతామని కొందరు అంటారు. అలాగే సలసలా కాగే నూనెలో వేయిస్తారని, కొరడాలతో హింసిస్తారని ఏదేదో చెబుతూ ఉంటారు. అయితే నరకానికి చేరుకోకుండా ఉండాలి అంటే కొన్నిటిని తప్పనిసరిగా పాటించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలోని పుష్కరిణిలో ఎవరైతే స్వామివారితో పాటు పుష్కరిణి కీర్తిస్తూ భక్తితో స్నానమాచరిస్తారో వారికి తామిష్టం, మహారౌరం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్ర తవనం లాంటి 28 భయంకరమైన శిక్షలు తొలుగుతాయట. ఊహలకందని వర్ణించలేని మహాపాపాలు చేయడం వల్ల నరకంలో ఈ భయంకర శిక్షలకు గురవుతారట. మహాపాపాలన్నీ స్వామివారి పుష్కరిణిలో ఒక స్నానంతో నశిస్తాయట. కాబట్టి పవిత్రమైన ఈ పుష్కరిణిని భక్తితో కీర్తిస్తూ స్నానం ఆచరించాలి. పావనమైన ఆ జలాల్లో అత్యంత భక్తి ప్రవర్తలతో స్నానమాచరించి సేవించాలి. అత్యంత పుణ్యప్రదమైన స్వామివారి పుష్కరిణిని ఏమాత్రం కించపరచకూడదు. ఆ పుష్కరిణిని మహత్యంపై ఏమాత్రం సందేహం ఉండకూడదు. అలాగే భక్తి విశ్వాసాలతో ఉన్నవారికి కుశంకలు కలిగించరాదట. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన వాళ్లు నికృష్టమైన జన్మను పొంది వ్యర్థ జన్ములై మహానరకానికి పోతారట. నాస్తికుల వల్ల కలిగే భయాలను స్వామివారి పుష్కరిణి స్థానం పోగొడుతుందట. ఆ తీర్థ జలాల్లో స్నానం ఆచరించిన వారు, వాటిని సేవించిన వారు, పుష్కరిణిని స్తుతించిన వారు, తాకినవారు లేదా నమస్కరించిన వారికి పునర్జన్మ ఉండదట. అంటే నరకాన్ని తప్పించుకుని స్వర్గానికి వెళ్ళాలి అంటే స్వామివారి పుష్కరిణిలో తప్పనిసరిగా స్నానం ఆచరించాలన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.